సావిత్రి గారి గురించి అందరికీ తెలిసిన జీవితం. ఆవిడ సినిమా వచ్చినప్పుడు ఇప్పుడు జనరేషన్ కూడా కొంతమందికి ఆవిడని అడ్మైర్ చేస్తూ ఆవిడని తెలుసుకోవాల్సిన విషయాలు కూడా కొన్ని ఆ సినిమా ద్వారా కొన్ని తెలుసుకోవడం జరిగింది. అయితే నేను లాస్ట్ మినిట్ కొన్ని వాటిని మనం దాంట్లోకి వెళ్దాం మేడం. అమ్మగారు ఆల్మోస్ట్ 19 నెలలు అనుకుంటా ఇది హాస్పిటలైజ్డ్ అయినప్పుడు. ఆల్మోస్ట్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు మోరల్ సపోర్ట్గా ఎవరున్నారు మేడం ఆ టైం? మా ఆయన ఉన్నారండి. నాకు అప్పుడు పెళ్ళి అయిపోయింది కదా. అమ్మ కోమాలోకి వెళ్ళినప్పుడు నేను 3rd year BA ఎగ్జామ్ రాస్తున్నాను. ఓకే ఓకే. సో అది నా లాస్ట్ ఎగ్జామ్కి ముందు ఒక 3 days గ్యాప్ ఉన్నప్పుడు అమ్మ కోమాలోకి వెళ్ళింది. సో ఆ టైంలోనే కొంచెం ఎగ్జామ్ ఇన్ బిట్వీన్ కదా, ఫైనల్ ఎగ్జామ్. అప్పుడు మా పెద్దమ్మ బాబ్జిమా అని అంటాను నేను, అలమేలమ్మ నాన్న పెద్ద భార్య, తను కార్లో తీసుకెళ్ళి బెంగళూరుకి అమ్మని చూపించి, ఇదిగో చూడు మేమందరం ఉన్నాం, మేము చూసుకుంటాం, నీ ఎగ్జామ్ మాత్రం నువ్వు మానుకోబాక, యూ ఫినిష్ యువర్ ఎగ్జామ్ అనింది అనమాట. ధైర్యం చెప్పింది బాగా. సో నాన్నను పెద్దమ్మ బాగా ధైర్యం చెప్పారు అప్పుడు. ఆ టైంలో మేము ఉన్నాము, మేము చూసుకుంటాము, తమ్ముడు గురించి అంతా బాధపడకూడదు. ఆ కుమాలో ఉన్నప్పుడు కూడా అమ్మ చేయి పట్టుకుని మా పెద్దమ్మ, ఇదిగో చూడు సతీషు వీళ్ళందరి గురించి నువ్వు బాధపడబాక, నేను ఉన్నాను, అయినా నువ్వు బాగుపడి బయటకు వచ్చేస్తావులే అని మాట్లాడుతూనే ఉండేదన్నమాట అమ్మ దగ్గర. సో ఆ ధైర్యం ఇచ్చింది పెద్దమ్మ తప్పకుండా. అండ్ ఆఫ్ కోర్స్ నాకు ఎప్పుడు నా పక్కన మా ఆయన ఉన్నారు కాబట్టి ఐఎమ్ సెక్యూర్. నా బాధ అంతా అప్పుడు తమ్ముడు గురించి, వాడు చిన్నోడు కదా. కానీ లక్కీలీ నాకు లక్కీ కాదు, ఆ రెస్పాన్సిబిలిటీని నాన్న తీసుకుని మా తమ్ముడిని చదివించడం అదంతా ఆయనే చూసుకున్నారు. మా పెద్దమ్మ చూసుకుంది. అప్పుడు నాన్న ఇంట్లోనే ఉండేవాడు. పెద్దమ్మ తమ్ముడిని చూసుకుని తను ఎలా మాట ఇచ్చిందో అమ్మకి, షీ టుక్ కేర్ ఆఫ్ హిమ్. సో దట్ వే బోత్ ఆఫ్ us are very grateful to that family. అమ్మగారికి నాన్నగారికి మధ్య ఏదైతే భేదాభిప్రాయాలు వచ్చినప్పుడు ఇండస్ట్రీ తరపు నుంచి ఎవరు పెద్దలు రాలేదండి దానికి సంబంధించి మాట్లాడటం కానీ, లేకపోతే ఎవరు సపోర్ట్ ఇవ్వలేదా మేడం? మేము అప్పుడు చిన్నపిల్లలు అండి. సో మాకు ఏం జరిగింది ఏంటి మాకు పెద్దగా తెలియదు. ఏదో గొడవలు జరుగుతున్నాయి అని అనుకుంటున్నామే కానీ డీటెయిల్స్ మాకు తెలియదు. ఏదో పర్సనల్గా వాళ్ళిద్దరి మధ్యన ఏదో మిస్అండర్స్టాండింగ్ వచ్చింది, సెపరేషన్, అంతేగాని మాకు డీటెయిల్స్ తెలియదు. అంటే ఇండస్ట్రీ పెద్దల సపోర్ట్ మేడం? సపోర్ట్ ఇండస్ట్రీ పెద్దలుగా అమ్మ దగ్గర ఉండింది అప్పుడు పుల్లయ్య తాతయ్య, పుల్లయ్య గారు. ఆయన పెద్ద ఆయనగా హీ యూస్ టు అడ్వైజ్, అమ్మకి చాలా అడ్వైస్ చేసేవారు. భానుమతి ఆంటీ కూడా చాలా అడ్వైస్ చేసేది అమ్మకి. కానీ చుట్టూ ఉండేవాళ్ళు కొంచెం ఎక్కువైపోయి, నెగటివిటీ ఎక్కువై కొంచెం చెడు మాటలు ఎక్కువ చెప్పటం అలా అయింది. నాన్నని దూరంగా పెట్టారు. నాన్న ఇంట్లో ఉన్నంత వరకు అమ్మ సెక్యూర్గా ఉండేది. సో నాన్న ఎప్పుడైతే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయారో అప్పుడే చెడు క్యారెక్టర్స్ అన్నీ చేరినాయి అన్నమాట చుట్టూ, అమ్మ చుట్టూ. సో వాళ్ళు నాన్నని దగ్గరికి రాకుండా చేశారు. సో నార్మల్గా గొడవలు వచ్చినా మళ్ళీ ఒకటవుతారు, వాళ్ళకుండే లవ్ అటువంటిది. కానీ వీళ్ళందరూ కలిసి నాన్న రాకుండా చేశారు. 2-3 సార్లు నాన్న గోడ దూక్కడు వచ్చిన రోజులు ఉన్నాయి అమ్మ దగ్గరికి రావాలని, కానీ వీళ్ళు రానిలేదన్నమాట. సో వాళ్ళిద్దరినీ దూరంగా పెడితేనే వాళ్ళకి లాభం, అందుకని దట్స్ వాట్ హ్యాపెన్. మేమేమో చిన్నపిల్లలం. ఆ టైంలో కొన్ని చెక్స్ మీద వాళ్ళు సంతకాలు పెట్టుకుని సినిమా ద్వారా మేము తెలుసుకున్న వాటిల్లో కొన్ని విన్నయ్య కావచ్చు, ఆ క్యారెక్టర్స్ అందరినీ తర్వాత అన్న పనిష్మెంట్ చేశారా ఏదన్నా? ఆ క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు నాకు తెలిసి బతుకుంటారు వాళ్ళు కొంతమంది. లేదండి, పనిష్మెంట్ అంటూ లేదు. కానీ చాలామంది ఆ టైంలో అమ్మని మోసం చేసిన వాళ్ళు, ఈ కర్మ గురించి నమ్మకం ఉన్న వాళ్ళకైతే దట్స్ వాట్ హ్యాపెన్ టు దెమ్. మోస్ట్ ఆఫ్ దెమ్ లేరు ఈరోజు. చాలామంది బాగానే ఉన్నారు కూడా. సో బోత్ వేస్ జరిగి ఉన్నాయి. మోసం చేసిన వాళ్ళు కొంతమంది లేరు, కొంతమంది బాగానే ఉన్నారు. సో డజంట్ ఎఫెక్ట్ అస్, మేము బాగానే ఉన్నాం. అంటే నాన్నగారి తరపు నుంచి కూడా నాన్నగారన్నా యాక్షన్ తీసుకోవడం చేయాలి, ఎందుకంటే వాళ్ళు చేసిన యాక్టివిటీ, నాన్న తీసుకున్న యాక్షన్ ద్వారానే కదా మేము ఇన్కమ్ ట్యాక్స్ అంతా కూడా సెటిల్ చేయగలిగాము. తమ్ముడు నేను బాగున్నాం. సో వాళ్ళ దగ్గర నుంచి అసలు అంటే వాళ్ళు మోసం చేసి అయిపోయిన తర్వాత నాన్నేం చేస్తారు? మేము ఆ సినిమా చూసినప్పుడు ఒకటి అనిపించింది మేడం, అంటే మీరు ఎందుకు అబ్జెక్ట్ చేయలేదా అనిపించింది. ఆవిడ కష్టం వచ్చినా ఆ డ్రింక్కి సంబంధించిన సీన్స్ ఎందుకు పెట్టారు అనిపించింది. అదొక బయోగ్రఫీగా తీసేటప్పుడు ఉన్నది ఉన్నట్టుగా చూపించాలి. కప్పి పెడితే అప్పుడు అది బయోగ్రఫీ ఎలా అవుతుంది? సో అందుకని కొన్ని యూ కాన్ అవాయిడ్. కానీ ఇంకప్పుడు దానిలో నిజం లేదని అనిపిస్తుంది, ఎందుకంటే అందరికీ తెలిసిందే ఏమైందని.
సో అది కప్పెట్టిన దానివల్ల నిజాల్ని దాచినట్టు అవుతుంది, కానీ అది రియాలిటీ కాదు కదా. ఓకే ఓకే. నిన్న అక్కడ స్టేజ్ మీద కూర్చున్నప్పుడు అమ్మగారు నాకు పాములు అంటే ఇష్టం, ఒకరోజు మా ఇంటి దగ్గరకు వస్తే అతను ఆ పాములు అదే నేను అతను చూసిన తర్వాత మళ్ళీ నువ్వు రేపు వస్తావు అని అడిగితే అమ్మగారు మళ్ళీ రేపు కూడా అదే వారానికి ఒకసారి రా, నీకు కావాల్సిన డబ్బు ఇస్తానని చెప్పేసి అరేంజ్ చేయించారు. సో ఇలాంటివన్నీ కూడా ఒక్కసారిగా ఆవిడ లేనప్పుడు ఇలాంటి జ్ఞాపకాలు చాలా వస్తాయండి. ఈ జ్ఞాపకాలు చాలా వస్తాయి. ఈ పాముకి పాములు అంటే ఇష్టం, యానిమల్స్ అంటే ఇష్టం జనరల్గా అనేది అమ్మ దగ్గర నుంచి వచ్చింది నాకు, నా దగ్గర నుంచి మా తమ్ముడికి, మా తమ్ముడి దగ్గర నుంచి మా తమ్ముడు కొడుక్కి, అందరికీ జనరేషన్స్ మా పిల్లలకి అందరికీ యానిమల్స్ అంటే చాలా ఇష్టం. అందులో పర్టికులర్గా ఈ పాము గురించి ఎత్తారు కాబట్టి మా తమ్ముడు కొడుక్కి పాములు అంటే చాలా ఇష్టం. ఒక పావుని కూడా ఇంట్లో పెట్టుకుని ఉన్నాడు యుఎస్లో. ఓకే. సో ఇప్పుడు హీఈస్ ఆస్ట్రేలియాకి వెళ్ళి వెటనరీ సైన్సెస్ చదివి హీఈస్ అ వెటనరీ డాక్టర్. సో వెటనరీ డాక్టర్గా మొన్నే గ్రాడ్యుయేషన్ కూడా అయింది, అక్కడ ఆస్ట్రేలియాలో పనిచేస్తున్నాడు కూడా. సో ఇది తరతరాలుగా వస్తుంది అనమాట. ఇప్పుడు కూడా తమ్ముడు అంటాడు, అక్క నీకు పాముల మీద పట్టినిపించి మా అబ్బాయికి పట్టించామని అంటాడు అనమాట. సో నేను అటువంటివన్నీ ఐ సీ ఇన్ మై మా ఏమంటారు తెలుగులో యువర్ నెవ్యూ, తమ్ముడు కొడుకుని ఏమంటారు, సో ప్రద్యుమ్న దాని పేరు. సో అత్తమ్మ అంటే చాలా ఆశగా ఉంటాడు నా దగ్గర. మాకు కామన్ ఫీచర్స్ చాలా ఉన్నాయి ఇటువంటి. అంటే అప్పటి వరకు చాలా అమ్మ క్యారెక్టర్స్ చాలా నేను మా పిల్లల దగ్గర కానీ, మా మేనల్లుడి దగ్గర కానీ, మా తమ్ముడి దగ్గర కానీ అందరి దగ్గర చూస్తుంటాను. సో అప్పుడు వాళ్ళు ఏదైనా చేసినప్పుడు అమ్మ ఇలా చేసేది కదా అని జ్ఞాపకం వచ్చేది అనమాట. సో నేను అలా కనెక్ట్ చేసుకుంటాను. కానీ మీరు ఒక మాట అన్నారు మేడం, అక్కడ మేము అమ్మని ఎప్పుడు కూడా నైట్ ఒకవేళ పడుకున్నా కానీ తెల్లవారుజామున చూస్తే అమ్మ దగ్గర, అమ్మ పక్కలో ఉండేవాళ్ళం. అమ్మ 9 to 9 షూటింగ్ చేసేదండి. 9 to 9 కంటిన్యూస్గా షూటింగ్ చేసింది. ఒక స్టేజ్లో చాలా కంటిన్యూస్గా ఉండే కాల్ షీట్లు. ఆ టైంలో మమ్మల్ని చూసే టైం కూడా ఉండేది కాదు, కానీ షీ యూస్ టు మిస్ అస్ కదా. అమ్మమ్మ ఉండేది ఇంట్లో, అమ్మమ్మ చూసుకునేది మమ్మల్ని. ఆ టైంలో ఏం చేసేదంటే తను షూటింగ్ నుంచి వచ్చేది లేట్ అయిపోతే అప్పటికి నేను అమ్మమ్మ దగ్గర పడుకుని నిద్రపోయేదాన్ని. నన్ను ఎత్తుకొని పోయి వాళ్ళిద్దరి మధ్యన పడుకోబెట్టుకునేది అనమాట. సో పొద్దున్న లేచినప్పుడు ఉండేదాన్ని, అక్కడ ఉండేదాన్ని. సో అలా మేనేజ్ చేసేది తను. ఉండే టైంని కూడా షీ యూస్ టు మేనేజ్. ఓకే ఓకే. కానీ మీరు ఒక సమాధానం చెప్పారు మేడం, చాలా వరకు కూడా కొంతమంది అమ్మ దగ్గర అంతకుముందు లాస్ట్ టైంలో పనిచేసిన వాళ్ళు కావచ్చు, కొంతమంది ఇలా మొత్తం అన్నీ పోగొట్టుకున్నారు అనే రూమర్స్ క్రియేట్ చేశారు. కానీ మీరు నిన్న చెప్పిన దాంట్లో అమ్మ సంపాదించింది ఎంత ఉంది, దాంట్లో కొంతవరకే మిగిలింది మాకు ఉంచి వెళ్ళారని చెప్పేసి ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. అవునండి, లేకపోతే ఈ రోజు మేము బాగుంటాం కదా. ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మేము ఇంత కంఫర్టబుల్గా ఉన్నామంటే అది అమ్మ సంపాదన వల్లే. అదే అమ్మ సంపాదన ఒక పక్కను, అమ్మ చేసిన మంచి కూడా మాకు చాలా హెల్ప్ చేస్తుంది. సో ఈరోజు అంటే పద్మవిభూషణ్, మెగాస్టార్ చిరంజీవి గారు దగ్గరికి వెళ్ళాలంటే ఎంత కష్టం. అటువంటిది నాకు రెడ్ కార్పెట్ వెల్కమ్ కదా అక్కడ. ఎందుకని అమ్మ వల్ల కదా. సో అమ్మ కళల మీద చూపించిన కమిట్మెంట్ అంత డీప్గా వెళ్ళుందనమాట ప్రేక్షకుల దగ్గర. అందులో అది మాకు హెల్ప్ చేస్తుంది. సో ఈరోజు నేను ఎక్కడికి వెళ్ళాను, నేను ఫలానా అని తెలిస్తే నాకు ఇమీడియట్గా మర్యాద అది చాలా ఎక్కువ అవుతుంది. అది నో డౌట్ అండి, ఖచ్చితంగా. సో దట్ వే మేము చాలా లాభాలు పొందున్నాం. సావిత్రి గారు కొన్న కార్లు కావచ్చు, ఇల్లు కావచ్చు, అది చూసే ముచ్చటేసేదంట అప్పుడు. అవునండి, అమ్మకి కార్లు అంటే చాలా ఇష్టం, నగలు అంటే చాలా ఇష్టం. సో అవన్నీ కొంచెం కలెక్టర్స్ ఐటమ్ లాగా ఉండేదన్నమాట కొంచెం. సో దట్ అది షీ యూస్ టు ఎంజాయ్ ఆల్ దట్. అమ్మ బతికింది కొన్ని రోజులైనా దానిలో తనకి ఎలా బతకాలనుకుందో అలా బతికిందండి. సో షీ హ్యాడ్ ఎ కంప్లీట్ లైఫ్. అయిపోయింది, ఆ ఎండింగ్లో ఏదో అలా అయిపోయింది, కానీ దాన్ని హైలైట్ చేయక్కర్లేదు మనం. తను ఎంత బాగా ఎదిగింది, దట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్. సో తను ఎలా ఉండాలనుకుందో అలా ఉంది.